కామన్ పీపుల్ ప్రాణాలకి అసలు వాల్యూయే లేదా? టాయిలెట్ వేస్టేజ్ డ్రింకింగ్ వాటర్ లో కలవడం వల్ల 10 మెంబర్స్ అయితే చనిపోవడం జరిగింది అండ్ 1000+ మెంబర్స్ అయితే ఇల్ కండిషన్ లో ఉన్నారు. అంతేకాదు 150 మెంబర్స్ అయితే ఇంకా హాస్పిటల్స్ లోనే ఉన్నారు. అవును, నేను మాట్లాడేది 8 టైమ్స్ క్లీనెస్ట్ సిటీ అవార్డు పొందిన మధ్యప్రదేశ్ లోని ఇందోర్ సిటీ గురించి. సీవేజ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ లో కలవడం వల్ల 10 ఇన్నోసెంట్ పీపుల్ అయితే చనిపోవడం జరిగింది. అండ్ ఈ విషయం గురించి అక్కడికి మీడియా వెళ్ళి క్వశ్చన్ రైజ్ చేస్తే అక్కడున్న మినిస్టర్స్ యొక్క రెస్పాన్స్ ఇలా ఉంది. बहुत सारे लोगों को अभी तक जो रिफंड की बात कही गई थी वो भी नहीं मिला कैलाश जी, और पीने के पानी की ठीक से व्यवस्था छोड़ो यार, तुम फोकट प्रश्न मत पूछो। फोकट नहीं, ये तो मैं तो होकर आया हूं। क्या 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 घंटा हो गया तुम बात कैलाश नहीं, आप ये क्या शब्द होता है कि घंटा घंटा क्या शब्द होता है? అక్కడున్న పీపుల్ చాలా డేస్ నుంచి అసలు మా వాటర్ క్లీన్ గా రావడం లేదు, మా వాటర్ అసలు టేస్ట్ గా లేదు, చేదుగా వస్తున్నాయని చెప్పి క్వశ్చన్ రైజ్ చేసినా కూడా అక్కడున్న అథారిటీస్ మాత్రం ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోలేదు అండ్ రిజల్ట్ గా 10 మెంబర్స్ అయితే చనిపోవడం జరిగింది. ఇలాంటి ఇర్రెస్పాన్సిబుల్ పొలిటీషియన్స్ ఒక హ్యాండ్స్ లో మన ఫ్యూచర్ ఉందంటేనే భయం వేస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న ఆఫీసర్స్ అండ్ పొలిటీషియన్స్ వరకు ఈ వీడియో వెళ్ళేటట్టు అయితే షేర్ చేయండి. రేపటి నాడు వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ గా రియాక్ట్ అవ్వాలన్నా భయపడాలి.